వెల్కమ్ టు పూరా లోకల్. నింగిలో రాత్రివేళ కనిపించే అద్భుతం చూసే సమయం ఆసన్నమైంది. ఈ నెల 14న ఆకాశంలో బ్లడ్ మూన్ ఏర్పడనుంది. 2025 సంవత్సరంలో వచ్చే తొలి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి ఇండియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే రోజు హోలీ కావడం కూడా విశేషం. దాదాపు 2 ఏళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. సూర్యుడికి చంద్రుడికి సరిగ్గా మధ్యలో భూమి వచ్చినప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం మనుషులపై ప్రభావం చూపుతుందని వివిధ సంస్కృతుల్లో భాగంగా నమ్ముతుంటారు. భారతదేశంలో ఆధ్యాత్మికంగా కూడా దీని చాలా ప్రత్యేకత ఉంది. హోలీ నాడు ఏర్పడే బ్లడ్ మూన్ చూడొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే ఆ రోజు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు, సూర్యుడు చల్లబడి వచ్చాడా అన్నట్లు ఉంటుంది ఆ రోజు జాబిల్లి. అయితే ఈ బ్లడ్ మూన్ను ఇండియా నుంచి నేరుగా చూడలేం. అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు, అట్లాంటిక్ సముద్ర ప్రాంతాల నుంచి మాత్రమే బ్లడ్ మూన్ కనిపిస్తుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఏర్పడే అవకాశం ఉంది. రెండోసారి ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశం నుంచి కనిపిస్తుందని చెబుతున్నారు. చంద్రగ్రహణానికి ఇండియాలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. మార్చి 14న హోలీ ఉంది. హోలీని వసంత ఋతువు రాకకు, అదేవిధంగా చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇలాంటి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం అరుదైన ఘటనగా జ్యోతిష్యులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం చంద్రగ్రహణం ప్రాముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. పూర్ణిమ తిథి రోజు చంద్రుడి నుంచి భూమిపై పడే కిరణాలు చాలా పవిత్రమైనవిగా జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆధ్యాత్మికంగా మనసును నిర్మలంగా మార్చుకోవడానికి వివిధ కార్యక్రమాలకు ఈరోజు సమయాన్ని వినియోగించుకోవాలని అంటుంటారు. ఆధ్యాత్మిక మెడిటేషన్, ఓ వ్యక్తి తన గురించి తాను తెలుసుకునేందుకు ఆ రోజు ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తనను తాను మార్చుకోవడానికి, కొత్త అలవాట్లను, అభ్యాసాన్ని అలవర్చుకునేందుకు సరైన సమయమని అంటున్నారు జ్యోతిష్యులు.